విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. నీలం ధరించడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఈ వీడియోలో చూద్దాం. నీలము శని గ్రహానికి ప్రతీక. ఇవి శ్రేయస్సుని, విజయాన్ని, అలాగే మానసిక స్పష్టతని, అలాగే ఆధ్యాత్మిక వృద్ధిని కూడా ఇచ్చేటువంటి గ్రహము మనకి శని గ్రహము. దానికి సంబంధించినటువంటి రాయి ఇంద్రనీలం. అయితే వ్యక్తి యొక్క కోరికలను నెరవేర్చడంలో కూడా ఇది చాలా బాగా సహాయం చేస్తుంది. నీలాన్ని ధరించడం వల్ల ఏంటంటే సంపద పెరుగుతుంది. ఎందుకంటే కష్టపడే తత్వం పెరుగుతుంది. కర్మకారకుడు శని కాబట్టి దాని యొక్క ప్రతిఫలాన్ని కూడా మీకు చక్కగా ఇస్తాడు. చేసిన పనికి తగినటువంటి ఫలితాన్ని ఇస్తాడు. అందులో సంపద ఉంటుంది, విజయం లభిస్తుంది, మానసికంగా స్పష్టత అనేది పెరుగుతుంది. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఒక నిర్ణయాత్మక శక్తి అనేది పెరుగుతుంది. అలాగే ఆధ్యాత్మిక వృద్ధిని కూడా ఇస్తుంది అనమాట. ముఖ్యంగా శని ప్రభావం ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎలా వెళ్ళాలి, ఏ పని చేయాలి, ఎంత చేయాలి, ఇలాంటి నిర్ణయాత్మక శక్తి అనేది వాళ్ళకు ఉండాలి. లేకపోతే అనవసరంగా పని చేయడము, ఎంత చేసినా కూడా ఫలితం లేకపోవడం, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. అలాగే ఆరోగ్యం కూడా, ఎంత ఆరోగ్యం బాగుంటే ఆ పని అంత చక్కగా వాళ్ళు చేయగలుగుతారు. కాబట్టి నీలం వలన వాళ్ళకి ఆరోగ్య వృద్ధి కూడా జరుగుతుంది. అలాగే కోరికలని నెరవేర్చుకోవడంలో చక్కటి ఆనందం లభిస్తుంది. అలాగే సంబంధ బాంధవ్యాలను సమర్థవంతంగా నెరవేర్చడానికి, శాంతిని తీసుకురావడానికి, విభేదాలని తగ్గించడానికి, అలాగే భాగస్వామ్యాల మధ్య అవగాహన పెంపొందించడానికి, అలాగే నీలం రాయిని ధరించడం వల్ల ఏంటంటే ఆరోగ్య సమస్యలు కూడా, ముఖ్యంగా నాడీ వ్యవస్థ కానీ, మానసిక ఆరోగ్యానికి సంబంధించినవి అవి ఇవన్నీ కూడా మెరుగుపడడానికి కూడా నీలం సహాయం చేస్తుంది. అయితే ముఖ్యంగా శని బాధలు తొలగడానికి నీలాన్ని మనం ధరిస్తూ ఉంటాం. ఇది మధ్య వేలికి ధరిస్తూ ఉంటాము. అయితే నీలం రత్నాన్ని ధరించేటప్పుడు మీరు సొంతంగా ధరించడానికి వీల్లేదు ఏమాత్రం. ఎందుకంటే దుష్ప్రభావాలు ఎక్కువ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. నీలం ధరించిన 24 గంటల్లోనే దాని ప్రభావం చూపించడం మొదలవుతుంది. కాబట్టి మీకు పడకుండా కనుక నీలాన్ని పెట్టుకుంటే అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి జాగ్రత్తగా ధరించాలి. అలాగే మకర కుంభరాశులు లగ్నాల వాళ్ళు నీలాన్ని ధరించవచ్చు. మేషం, వృషభం, తులా లగ్నాల వాళ్ళు నీలాన్ని ధరించవచ్చు. అలాగే శనిగ్రహముతో నీలమణి ధరించడం అనేది మనకి కీర్తి ప్రతిష్టలు పెరగడం, సంపూర్ణతని పెంపొందించుకుంటారు లైఫ్లో. అలాగే జ్ఞానము, సహనము అనేది పెరుగుతుంది. రాజకీయాల్లో కూడా ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించాలన్నా, మంచి పేరు ప్రతిష్టలు రావాలన్నా కూడా మీకు శని యొక్క ప్రభావం ఉండాలి. కాబట్టి నీలమణిని ధరించడం చాలా మంచిది. అలాగే దీర్ఘకాలిక రోగాలైనటువంటి వెన్నునొప్పి, ఆర్థరైటిస్, ఊపిరాడకపోవడము, దంతాల సమస్యలు, ఉబ్బసము, ఇలాంటి వాటికి కూడా చక్కగా పనిచేస్తుంది. అలాగే ప్లేగు లాంటి వ్యాధులు ఉంటాయి, చర్మ వ్యాధులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇబ్బందులన్నీ కూడా నీలమణిని ధరించడం వల్ల తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. జనరల్గా 3 నుంచి 6 క్యారెట్ల నీలమణిని ధరించాలి. 5 పంచలోహాలు కానీ, లేదు వెండిలో కానీ ధరించాలి. అనవసరంగా తెలియకుండా వేరే మెటల్స్లో ధరించకండి. ఉంగరాన్ని గంగాజలము, పాలు, కుంకుమ, తేనె ఇలాంటి కలిపిన ద్రావణంలో 15 నుంచి 20 నిమిషాలు ఉంచి తర్వాత శని మంత్రాన్ని జపిస్తూ, ఓం శనైశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ కనీసం 11, 21 సార్లు మళ్ళీ మంచినీళ్ళతో శుద్ధి చేసి శివుడి పాదాల వద్ద ఉంచి ధరించండి. దీని ద్వారా ఏంటంటే చక్కటి ఫలితాలు ఉంటాయి. మీరు చేసినటువంటి పనికి తగిన ఫలితం, మంచి కీర్తి ప్రతిష్టలు. మీరందరూ కూడా చెప్పినటువంటివన్నీ పాటించి నీలాన్ని ధరించి శుభాన్ని పొందుతారని ఆశిస్తూ నమస్తే. విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. గోమేధికాన్ని ధరించడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఈ వీడియోలో చూద్దాం. థౌజండ్ నైట్ అంటాం దీన్నే మనం గోమేధికాన్ని. ఇది చక్కటి శ్రేయస్సుని, సమృద్ధిని, ఆర్థికాభివృద్ధిని, వ్యాపారంలో విజయాల్ని, అలాగే కెరీర్లో పురోగతిని ఇస్తుంది. రాహు యొక్క సానుకూలమైనటువంటి అంశాలని ఇది ప్రసారం చేస్తుంది. ఆర్థికంగా మంచి అవకాశాలను అందిస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. న్యాయపరమైనటువంటి విషయాల్లో శాంతిని కలిగిస్తుంది. అనేక వ్యాధుల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. గోమేధికం ధరించడం వల్ల ఏంటంటే మనకి సానుకూలమైనటువంటి ప్రసార శక్తి ఉంటుంది. శ్రేయస్సు పెరుగుతుంది, సమృద్ధి పెరుగుతుంది. ఆర్థికంగా కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో విజయము, కెరీర్లో పురోగతి అనేది సాధిస్తారు. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో కూడా గోమేధికం చక్కగా సహాయపడుతుంది. న్యాయపరమైన విషయాల్లో శాంతిని కలిగిస్తుంది. అలాగే అనేక రకాల వ్యాధుల నుంచి, అంటే అగ్రెసివ్ ఏవైతే ఉన్నాయో అది అగ్రెసివ్నెస్ని తగ్గించడానికి, కొంత ఉపశమనం ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇది ధరించే వాళ్ళు ప్రతికూల కానీ చెడు ఆలోచనలు ఏమైనా ఉంటే కూడా వాటి నుంచి కూడా వాళ్ళని రక్షిస్తుంది. అభిరుచి, అగ్ని,
శక్తి, స్థిరత్వాన్ని ప్రేరేపిస్తుంది. ప్రేమ సంబంధాల్లో అదృష్టాన్ని తీసుకొస్తుంది. గోమేధికం రాహు యొక్క దుష్ప్రభావాలను తటస్థీకరించి మనకి శుభ ఫలితాలను ఇస్తుంది. గోమేధికము కుంభము, మకర రాశుల వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే కాలసర్ప దోషంతో ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఈ రత్నం చాలా బాగుంటుంది వాళ్ళకి. మరి మీరందరూ కూడా ఈ గోమేధికాన్ని ధరించి శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తూ నమస్తే. విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. వైడూర్యం అంటే పిల్లి కన్ను రాయిని ధరించడం వలన ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఈ వీడియోలో చూద్దాం. కేతు గ్రహానికి సంబంధించిన రత్నము వైడూర్యం. దీన్ని ధరించడం వల్ల మేధాశక్తి పెరుగుతుంది, ఆలోచన పటిమ పెరుగుతుంది, జనాకర్షణ పెరుగుతుంది. వైడూర్యాన్ని ధరించడం వల్ల ఏంటంటే జీవితంలో మంచి అభివృద్ధి సాధిస్తారు. భూత పిశాచ బాధలు ఉండవు, సంతాన సుఖం కలుగుతుంది, శత్రు భయాలన్నీ కూడా నశిస్తాయి. విపరీతమైనటువంటి మేధాశక్తిని ఇస్తుంది పిల్లల్లో కానీ, అలాగే ఆధ్యాత్మిక సాధనలో ఉండే వాళ్ళకు కూడా చక్కటి సాధనను కలిగిస్తుంది. వైడూర్యం ధరించడం వలన జనాకర్షణ కూడా పెరుగుతుంది. అంటే మీకు ఇది పడేటట్టు అయితే కనుక వైడూర్యాన్ని ధరిస్తే ఇటు పొలిటికల్గా కానీ, ఇటు మార్కెటింగ్ స్ట్రాటజీస్ ప్లాన్ చేసేవాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా ఇది బాగా పనిచేస్తుంది. భూత ప్రేత పిశాచ బాధలు ఏమన్నా ఉంటే కూడా తొలగిపోతాయి. వైడూర్యం ధరించడం వలన సంతాన సుఖం కలుగుతుంది. అలాగే శత్రు భయాలన్నీ కూడా తొలగిపోయి ధన సమృద్ధి కలుగుతుంది. అలాగే విజయాలన్నింటినీ కూడా సాధిస్తారు. ఉత్తమమైనటువంటి ఫలితాలు అందుకుంటారు. కాకపోతే ఒక నిపుణుడిని, జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని సంప్రదించి వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు చెప్తేనే మీరు ధరించండి. అదే చాలా శుద్ధి శుభ్రతలతోటి ఉండి ఎక్కడంటే అక్కడ పడేయకూడదు. దాన్ని మంచి ఒక విశేషమైనటువంటి స్థానంలో ఉంచాలి. కేతు మంత్రాన్ని జపించండి. తర్వాత మంచినీళ్ళలో ఆవు పాలతో గోమూత్రంతో శుద్ధి చేసి తర్వాత మళ్ళీ మంచినీళ్ళతో శుద్ధి చేసి పెట్టుకోండి. ఏదైనా సరే మంచి చూసుకుని తిదివార నక్షత్రాలని చూసుకుని పెట్టుకున్నట్టయితే కనుక మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి.